హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఐజీ ట్యూటోరియల్స్. ఈరోజు అనదర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. లాస్ట్ వీడియోలో అయితే నేనైతే ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించిన బీకామ్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ లా క్వశ్చన్ పేపర్ అయితే పెట్టాను. ఎవరైనా చూడుకోకుండా పైన ఇక్కడ కార్డ్స్లో మీకు కనపడుతుంది. ఆ కార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 2019 పేపర్ అయితే వస్తుంది అనమాట. 2020 పేపరు సేమ్ సబ్జెక్టు మనకి బీకామ్ స్టూడెంట్స్కే బిజినెస్ లా పేపర్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇది 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 75 మార్క్స్కి ఎగ్జామినేషన్. ఓకేనా. సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 10లో మనం అవుట్ ఆఫ్ 5 రాయాలి. 5కి రాసినట్లయితే 5 5 మనకి 25 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఎవరికైనా టైం మిగులుతుంది అనుకుంటే మీరు మ్యాక్సిమం ఒక 6 క్వశ్చన్స్ కూడా రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్కోర్ చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది. జస్ట్ పాస్ అయితే చాలు మాకు అనుకున్నట్లయితే మీరు 4 క్వశ్చన్స్ రాసినా సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనకైతే మ్యాక్సిమం మనకి ఎస్కే యూనివర్సిటీ వాళ్ళకైతే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్లో కూడా మీకు రిపీటెడ్గానే అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే మనకి అదే ఆ క్వశ్చన్ పేపర్ ఇక్కడ కూడా ఉందా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2019లో కూడా మనకి వ్యాలిడ్ అంటే వాయిడ్ అండ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ గురించి రాయండి అనేసి ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ అని సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకే క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు, వాయిడ్ అండ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ గురించి రాయండి అనేసి. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో చూసుకున్నట్లయితే దాన్నే మనకి చెల్లు కాంట్రాక్టుల గురించి రాయండి అనేసి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మనకి ఇండియాలో మనకి కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఏ విధంగా ఉంది దాని గురించి రాసినట్లయితే మీకు అంటే అది ఏ ఇయర్లో వచ్చింది అంత గుర్తుపెట్టుకొని బాగా రాయాలన్నమాట. రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్, అంగీకారము. యాక్సెప్టెన్స్ గురించి కూడా మనకి ఒక సపరేట్గా ఒక యూనిట్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 10 మార్క్స్ కూడా అడుగుతుంటారు. యాక్సెప్టెన్స్ డిపెండ్ అయ్యే టాపిక్స్ అంతా కవర్ చేసుకున్నట్లయితే మీకు దగ్గర 15 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కన్సిడరేషన్. ఓకేనా. ఇక్కడ యాక్సెప్టెన్స్ తెలుగులో వచ్చేసి అంగీకారము. ఓకే. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కన్సిడరేషన్స్ గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ తెలుగులో దాన్ని ఏమంటారంటే ప్రతిఫలము అంటారనమాట. ప్రతిఫలం గురించి మీరు రాయాలి. ఓకేనా. 5 మార్క్స్కి లెంతీగా అయితే రాయొద్దండి ఫ్రెండ్స్. 5 మార్క్స్ కాబట్టి జస్ట్ ఒక 1 పేజ్. ఓకేనా. ఒక 1 పేజ్ వచ్చినట్లు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 5 మార్క్స్ క్వశ్చన్లోనే 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మైనర్ గురించి రాయాలి. ఓకేనా. మైనర్ అంటే విచ్ మీన్స్ బిలో 18 years పర్సన్స్ మనం మైనర్ అంటాం అనమాట. అండ్ బిజినెస్ లాలో అయితే డిఫరెంట్గా ఉంటుందేమో, నాకైతే తెలియదు, ఐడియా లేదు. ఒకవేళ మీకు మైనర్ గురించి అయితే ఐడియా ఉంటుంది కదా, దాని గురించి అయితే రాయండి. 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, కాంటిజెంట్ కాంట్రాక్ట్ గురించి రాయాలన్నమాట. అగంతుక. ఓకే ఫ్రెండ్స్, సారీ నాకు ఇది సరిగ్గా సరిగ్గా రాలేదు, ఏదేదో అనుకున్నాను. అగంతుక కాంట్రాక్ట్ గురించి రాయాలన్నమాట. అగంతుక కాంట్రాక్ట్ గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూడండి, అన్పెయిడ్ వెండర్. మన మీకు అంటే ఈ పెయిడ్ వెండర్స్ గురించి, సేలర్స్ గురించి అయితే మనం బాగా నేర్చుకోండి. దాని గురించి కూడా వస్తుంటాయి అనమాట క్వశ్చన్స్. చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లాలో చూసుకున్నట్లయితే ఒక సపరేట్ యూనిటే ఉంది. వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉంటాయి అనేసి దాని మీద కూడా అడుగుతారనమాట 10 మార్క్స్ క్వశ్చన్లో. చూసుకున్నట్లయితే తెలుగులో వచ్చేసి చెల్లింపు జరగని అమ్మకదారుడు. ఓకేనా. చెల్లింపు జరగని అమ్మకదారుని గురించి రాయాలన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, సైబర్లా. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది కాబట్టి సైబర్లా అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. 5 మార్క్స్ వస్తుంది అండ్ 10 మార్క్స్ కూడా వస్తుంది ఫుల్గా నేర్చుకున్నట్లయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ చూడండి, సేల్ అగ్రిమెంట్ గురించి రాయాలి. ఓకేనా. అమ్మకపు అగ్రిమెంటు, సైబర్ చట్టాలు, వాటి గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, జనరల్ ఆఫీసర్ గురించి రాయాలి. ఓకేనా. సాధారణ ప్రతిపాదన గురించి రాసినట్లయితే సారీ ఫ్రెండ్స్, ఆఫీసర్ అన్నాను, ఆఫర్. ఓకేనా. జనరల్ ఆఫర్, స్పెసిఫిక్ ఆఫర్ ఉంటుంది, మనకి జనరల్ ఆఫర్ ఉంటుంది. మనకి జనరల్ ఆఫర్ గురించి రాసినట్లయితే ఇక్కడ 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే సాధారణ ప్రతిపాదన అంటారనమాట. దాని గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఇది మనకి టోటల్ 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లో మీరు జస్ట్ 5కి రాసినట్లయితే ఆన్సర్స్ చాలు, మీకు 5 5 25 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. మనకి బిజినెస్ లా అనేది థియరీ పార్ట్ కాబట్టి ఈజీగా అయితే మీరు థియరీ పార్ట్ అయితే చదువుకొని ఉన్నట్లయితే, మీకు ఐడియా ఉన్నట్లయితే మీకు ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు మంచిగా అయితే. అది కాకుండా మనకి ఏవో కొత్త క్వశ్చన్లు అయితే ఇస్తారు అనుకుంటే మనము ఏదో టెన్షన్ పడాలి. కానీ ఈ 10 క్వశ్చన్లో మ్యాక్సిమం మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి మీరు ఒక
ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్లయితే మ్యాక్సిమం ఆ 20 క్వశ్చన్స్లోనే వస్తాయి. అంతే లేకుంటే ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడు నేనైతే ఏవైతే అప్లోడ్ చేస్తున్నానో వాటిని ఒకటి ప్రిపేర్ కావండి చాలు, మీరైతే స్కోర్ చేసుకోవచ్చు. సెక్షన్ బి చూడండి, సెక్షన్ బిలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, మీకు తెలిసిందేదే. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి, 2 క్వశ్చన్లు ఏదో ఒక దానికైతే రాయాలి, ప్రతి యూనిట్ నుంచి అట్లనే ఉంటుంది సేమ్. ఏ క్వశ్చన్ చూడండి, డిఫైన్ కాంట్రాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. మనకి కాంట్రాక్ట్ గురించి నిర్వచనం రాసి అంటే డెఫినేషన్ రాసి తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ఎలిమెంట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మరి దానికి ఏమేమి అవసరమో ఆవశ్యకతలు ఏమేమి ఉండాలా అనేసి రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. తెలుగులో చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ను నిర్వచించి క్రమబద్ధమైన కాంట్రాక్టుకు ఆవశ్యకతను వివరించండి. ఓకేనా. సేమ్ క్వశ్చనే మనకి 2019లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. అండ్ బి క్వశ్చన్ చూడండి, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్, డిస్కస్ అన్నాడు. ఓకేనా. మనకి కాంట్రాక్ట్స్ అన్ని అగ్రిమెంట్స్ అయితే కానీ అగ్రిమెంట్స్ అన్ని కాంట్రాక్ట్స్ కావు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని గురించి మనకి డిస్కస్ చేయమంటున్నాడు. ఓకేనా. డిస్కస్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ తెలుగులో చూసుకున్నట్లయితే అన్ని కాంట్రాక్టులు అగ్రిమెంట్లు కానీ అన్ని అగ్రిమెంట్లు కాంట్రాక్టులు కావు అని చర్చించండి అని ఇచ్చారనమాట. తెలుగులో అయితే ఈజీగా దుమ్ము లేపుతారనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే మంచిగా ఐడియా ఉంటుంది. ఒకసారి చదువుకోండి, దీని గురించి ఒక టాపిక్ గురించి చదువుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, డిఫైన్ ఆఫర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్. ఆఫర్ గురించి, ఆఫర్ అంటే ఏంటి అనేసి దానికి డెఫినేషన్ రాసిన తర్వాత దానికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వ్యాలిడ్ ఆఫర్కి వాటి గురించి రాసినట్లయితే మనకి 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే ఆఫర్ గురించి బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఆఫర్లో టైప్స్ ఉన్నాయి కదా, వ్యాలిడ్ ఆఫరు అండ్ వాయిడ్ ఆఫరు అండ్ స్పెసిఫిక్ ఆఫరు, జనరల్ ఆఫరు, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఈజీగా అయితే ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. అదన్నా చేయండి. లేకుంటే తెలుగులో చూసుకున్నట్లయితే ప్రతిపాదన అంటారనమాట ఆఫర్ని తెలుగులో. ప్రతిపాదనను నిర్వచించి ప్రతిపాదనకు ఉండే ఆవశ్యకతను వివరించండి. దానికి ఉండే ఆవశ్యకత ఏవైతే ఉంటుందో దానికి వివరించినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి వచ్చిందనమాట. అంటే స్వీకృతి. యాక్సెప్టెన్స్ అంటే స్వీకృతికి అవసరమైన ముఖ్యమైన ఆవశ్యకాలను వివరించండి. ఓకేనా. స్వీకృతికి ఆవశ్యకాలు ఏవైతే ముఖ్యమైన ఆవశ్యకాలు ఉంటాయో వాటిని అన్నిటి గురించి రాసినట్లయితే మీకు పాయింట్స్ వైజ్గా మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ రిగార్డింగ్ టు మైనర్ కాంట్రాక్ట్స్. మనకి మైనర్స్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి రూల్స్ ఏవేవి ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే మైనర్తో కాంట్రాక్ట్ను ఒప్పందానికి గల నియమాలను వివరించండి. మైనర్తో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి నియమాలను పాటించాలా అనేవి రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయన్నమాట. అదన్నా రాయొచ్చు. లేదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్. మనకి సేమ్ క్వశ్చనే అనమాట. అంటే మనకి డిఫరెంట్ మోడ్స్ ఏవైతే ఉన్నాయి డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ని కోల్పోవడానికి ఎటువంటి మోడ్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చనే ఇది కూడా అనమాట. కాకపోతే కొంచెం ఫామ్ అనేది ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్ అనేది కొంచెం చేంజ్ అయింది అంతే. సేమ్ క్వశ్చనే, సేమ్ ఆన్సరే మనకైతే. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగులో వివిధ రకాల కాంట్రాక్టు రద్దు విధానాలను వివరించండి. ఒక కాంట్రాక్ట్ రద్దు కావాలంటే ఎటువంటి విధానాలు ఉంటాయి, ఎటువంటి అంశాలని కన్సిడరేషన్ చేసుకుంటారు అనేసి మనం రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th యూనిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ వెండర్కి ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. తెలుగులో చూసుకున్నట్లయితే చెల్లింపు జరగని అమ్మకపు దారు హక్కులను వివరించండి. అంటే చెల్లింపు జరగని అమ్మకము దాని యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని హక్కుల్ని వివరించినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అదన్నా రాయొచ్చు. లేకుంటే నేను చెప్పాను కదా అన్పెయిడ్ వెండర్ కానీ అన్పెయిడ్ సేలర్ కానీ ఓకే వీళ్ళ గురించి అయితే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాటి గురించి మరి ఒకసారి నాకు తెలిసి ఒక 2 hours చాలు ఈ టాపిక్ని కవర్ చేసుకోవడానికి. 2 hours దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే మీకు ఈజీగా అయితే గుర్తుంటుంది. దాన్ని ఈజీగా కూడా మీరు రాయగలుగుతారు. ఓకేనా. 5th యూనిట్ నుంచి చూడండి,
సారీ ఫ్రెండ్స్, 4th యూనిట్లో సెకండ్ క్వశ్చన్ గురించి చెప్పేది మర్చిపోయినా. డిస్టింగ్విష్ బిట్వీన్ ద సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. ఓకే, సేల్కి అగ్రిమెంట్ టు సేల్కి డిఫరెన్సెస్ ఏంటి అనేసి మనం అంటే వాటి మధ్య తేడాలను రాసినట్లయితే అంటే వాటి డెఫినేషన్స్ ఒక ఫస్ట్ తేడా అయిపోతుంది. నెక్స్ట్ దానికి ఏవైతే ఉన్నాయో తేడాలు అవన్నీ టేబుల్ ఫార్మేట్లో కానీ లేకుంటే ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోయి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. కాకపోతే ఆస్కింగ్ అంటే క్వశ్చన్ అనేది అడిగేది విధానం మారింది తప్ప సేమ్ క్వశ్చనే అడుగుతున్నారు అనమాట. ఓకేనా. తెలుగులో చూసుకున్నట్లయితే అమ్మకం మరియు అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు మధ్య తేడాలను వివరించండి, వాటి రెండింటి మధ్య తేడాలని అయితే రాయండి అంటున్నారనమాట. ఇదే అనమాట. నెక్స్ట్ ఫైనల్గా మనకి 5th యూనిట్ నుంచి చూడండి, బ్రీఫ్లీ యూజెస్ ఆఫ్ సైబర్ లా. మనకి సైబర్ లా యొక్క యూజెస్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి సైబర్ మోసాలు అనేసి జరుగుతున్నాయి అనమాట. సైబర్ మోసాలు అంటే ఏంది? మనకి టెక్నాలజీ యూటిలైజేషన్ అనేది రాకోకుండా వ్యక్తులకి ఫోన్లు చేసి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫోన్పే ఉంది, ఫోన్పే వాడేకి రాని వ్యక్తికి ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా చేయండి అనేసి వాళ్ళకి తెలియదు కాబట్టి చేస్తారనమాట. ఒకవేళ ఆశ చూపించి చేసినారంటే డబ్బులు మీకు పడతాయి అప్పుడు వాళ్ళు సైబర్ మోసాలు అనేవి చేస్తున్నారనమాట. ఇంకోటి వచ్చేసి సైబర్ మోసాల కంటే ఇప్పుడు కొన్ని రహస్యపు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం కానీ అట్లాంటివన్నీ మనకి సైబర్ నేరాల కిందకు వస్తాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి, అంటే సైబర్ లా వల్ల మనకి యూటిలిటీ ఏముంది, మనకి అంటే దానివల్ల యూజెస్ ఏంటి అనేసి రాయండి అంటున్నారు అనమాట. ఇది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ తెలుగులో చూడండి, దాన్నే సైబర్ చట్టాల వలన ఉపయోగాలను వివరించండి. మీకు ఒకవేళ మీకు తెలుగు చదివేకి వస్తుంది అనుకుంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ మీకు చదివి అర్థం కాకోకుంటే తెలుగులో ఒకసారి చదవండి, మీకు క్వశ్చన్ అనేది అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా తెలుగులో చదవగానే మీకు మామూలు మన లాంగ్వేజ్లోనే ఉంటుంది కాబట్టి మీకు చదవగానే క్వశ్చన్ అర్థమవుతుంది. క్వశ్చన్ అర్థం కాగానే మీకు ఆన్సర్ అనేది మీ మైండ్లో వస్తుంది. ఈజీగా అయితే రాసుకుంటే వెళ్ళిపోతారనమాట దానికి ఆన్సర్. ఓకేనా. ఇదైతే నా హింట్. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చదివినా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే. ఓకేనా. అంటే నేను ఎవరి గురించి డిస్కషన్ చేస్తున్నా అంటే ఇంటర్లో తెలుగు మీడియం ఉండి డిగ్రీకి ఇంగ్లీష్ మీడియంకి తర్జుమా అయిన వాళ్ళు, అంటే ఎవరైతే మారింటారో వాళ్ళ గురించి అన్నమాట చెప్తుండేది. ఓకేనా. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. బి క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిజిటల్ సిగ్నేచర్ అండ్ ఇట్స్ సేఫ్టీ మెకానిజమ్స్. ఓకేనా. డిజిటల్ సిగ్నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. నేను లాస్ట్ క్వశ్చన్ మన 2019 క్వశ్చన్ పేపర్ కూడా పెట్టాను. ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూసినట్లయితే సేమ్ క్వశ్చనే వచ్చింది, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిజిటల్ సిగ్నేచర్ అనేసి. కాబట్టి డిజిటల్ సిగ్నేచర్ గురించి మీరు రాసినట్లయితే మీకు 10 మార్క్స్. అండ్ దాంతోపాటు ఇది సేఫ్టీ మెకానిజం, ఏవైతే సేఫ్టీ మెకానిజం ఉంటుందో దాని గురించి కూడా రాయాలన్నమాట. ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే డిజిటల్ సంతకము మరియు దాని యొక్క భద్రతా విధానాలను గురించి వివరించండి. అంటే డిజిటల్ సిగ్నేచర్ వల్ల మనకి భద్రత, సేఫ్టీ అనేది మనకి ఉంటుందా ఉండదా? ఓకేనా. దాని గురించి వివరించాలన్నమాట. ఓకేనా. దాని గురించి వివరించినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇది మనకి ఫ్రెండ్స్ 2020లో క్వశ్చన్ పేపర్ అయితే సేమ్ క్వశ్చన్ 2019లో క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవే మ్యాక్సిమం రిపీట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ మ్యాక్సిమం రిపీట్ అయిన క్వశ్చన్లే వస్తాయనుకుంటున్నాను. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రాసుకొని ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒక పీరియాడికల్గా మీరు నేర్చుకుంటూ పోయినట్లయితే మీకు ఎగ్జామినేషన్ టైం కల్లా మీరు అన్ని టాపిక్స్ని అయితే కవర్ చేయగలుగుతారు అండ్ మంచిగా స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అయితే రాసుకోండి. ఖచ్చితంగా అయితే రాసుకున్నట్లయితే మీకు ఐడియా ఉంటుంది. హార్డ్ కాపీ కూడా మీకు తయారవుతుంది. నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేసి మీకు డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చేమో కానీ అట్లా ప్రొవైడ్ చేయడం వల్ల మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కానీ దాని గురించి అయితే కాన్సన్ట్రేషన్ చేయరనమాట. ఓకేనా. కాబట్టి నేను రాసుకోండి అనేసి నా హింట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు కొత్తగా వస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినవి వస్తుంటాయి. అండ్ ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన ఎనీ అప్డేట్స్, ఎగ్జామినేషన్కి సంబంధించినవి కానీ, ఫీ పేమెంట్కి సంబంధించిన కానీ, సెమిస్టర్ ఫీకి సంబంధించిన కానీ, రిజల్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. బాయ్ నౌ.